జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. ఘటన సమయంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వైసీపీ నేతలను విచారించింది. మరోవైపు కేసులో కీలకంగా ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ పరారీలో ఉన్నాడు. ఇక ఎన్ఐఏ విచారణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. కేసును టేకప్ చేసిన నాటి నుంచి ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. విశాఖ ఎయిర్పోర్టులో దాడి జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వైసీపీ నేతలను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలు మల్లా విజయప్రసాద్, చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో నేత కరణం ధర్మశ్రీని ప్రశ్నించారు. దాడి జరిగిన తీరు, అప్పుడు వారు ఎక్కడున్నది, దాడి జరిగిన తర్వాత పరిణామాలపై ఆరా తీశారు. మరో ఇద్దరు నేతలను ఇవాళ విచారిస్తారు. మరోవైపు కేసులో కీలకంగా మారిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అతడు పరారీలో ఉండడంతో అధికారులు గాలిస్తున్నారు. విచారణకు హాజరు కావాలని హర్షవర్ధన్ కు ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేసినా అతని నుంచి ఇంతవరకు స్పందన రాలేదు. దీంతో అధికారులు గాజువాకలోని అతని ఇంటికెళ్లి ఆరా తీశారు. కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్ఐఏను విచారణ నుంచి తప్పించాలన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్ డిస్మిస్ చేసి తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. హైకోర్టు సెలవులుండగా ప్రభుత్వం కావాలనే దొడ్డిదారిలో అర్ధాంతరంగా హౌస్ మోషన్ పిటిషన్ వేయడం వెనుక కుట్ర దాగుందని జగన్ తరపు న్యాయవాది కోటంరాజు సుజాత తెలిపారు. ప్రభుత్వం వారు ఎన్ఐఏ దానికి సంబంధించిన దాంట్లో హౌస్ మోషన్ ఒకటి మూవ్ చేశారు. దాన్ని మేము క్లియర్గా అబ్జెక్ట్ చేయడానికి అని చెప్పి మేము ట్రై చేశామండి. కావాలని ఏపీ గవర్నమెంట్ వారు హౌస్ మోషన్ దొంగదారిన సెకండ్ సాటర్డే రోజు మూవ్ చేసి ఇందులో ఆర్డర్ పొందాలని విఫలయత్నం చేశారు. బట్ కానీ అది అందులో విఫలమే చెందారు. కోర్టు దీన్ని సోమవారం నాడికి దెర్ ఈజ్ నో అర్జెన్సీ ఇన్ దిస్ మ్యాటర్ అని చెప్పి సోమవారం నాడు ఏదైనా ఉంటే చూసుకోమని చెప్పి క్లియర్గా చెప్పారండి. హౌస్ మోషన్ని రిజెక్ట్ చేస్తూ మండేకని చెప్పి చెప్పారు. వైసీపీ నేతల స్టేట్మెంట్స్ తీసుకున్న తర్వాత ఎన్ఐఏ అధికారులు ఎయిర్పోర్టు ఉద్యోగులను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.